జయ హో జనయేత్రి. మదర్స్ డే శుభాకాంక్షలు చేస్తూ ఈరోజు కార్యక్రమానికి మేము ఓన్లీ వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి ఈరోజు కార్యక్రమం ఉంది అని ఇన్వైట్ చేయాలని తెలుస్తున్న జనయేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ఫాదర్స్ డే రోజు ఈరోజు కార్యక్రమం పెట్టడం ఉద్దేశం ఒకటి ఉంది. లాస్ట్ మంత్ మే 2nd సండే మదర్స్ డే ఉండే. ఆ మదర్స్ డే పురస్కరించుకొని నాకు ఒకటి మహిళా గ్రూప్ ఉంది, VIP పర్సన్స్ అని చెప్పి. ఇందులో దాదాపుగా 100 above పర్సన్స్ ఉన్నారు. వారికి చిరు కాన్సెప్ట్, మీ తల్లికి మిమ్మల్ని భూమి మీదకి పరిచేసి సమాజానికి పరిచేసి మీ తల్లికి పాదాబంధన చేస్తూ మీరు ఒక పిక్ తీసి వాట్సాప్ ద్వారా గ్రూప్లో సెండ్ చేయాలని చెప్పి చెప్పగానే దాదాపుగా 54 మెంబర్స్ వారు రెస్పాండ్ అయ్యి సెండ్ చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. నాకు ఈరోజు రాలేదు. ఉద్దేశం ఏంటంటే ఈ గ్రూప్లో వేరే డిస్ట్రిక్ట్ అదర్ స్టేట్ నుంచి ఉంటాను అందులో. సరే, వారికి గిఫ్ట్ మేము అందజేస్తాము. ఇక్కడ ఉన్న వారికి మాత్రం ప్రముఖుల చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతిని అందజేస్తాము. ఇక ఇంకోటి, ఈరోజు June 3rd సండే, దీనికి కూడా ప్రత్యేక రోజు ఉంది. ఫాదర్స్ డే రోజు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నేను డిసైడ్ చేశాను. ఈరోజు కార్యక్రమానికి నిర్వహించడం మీ అందరినీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని 2 hours కేటాయించామని చెప్పి మెసేజ్ ద్వారా తెలియజేశాను. సరే, అయినా మన సభ్యులు ఎవరంటే ఎవరు ఇంకా అందరి కొంతమంది వస్తారు. దాదాపు 78 మెంబర్స్ వస్తారు. ఇంకొక 20-30 మెంబర్స్ వస్తారు. ఇక ఈ కార్యక్రమానికి మేము పిల్లలు వచ్చేటువంటి ముఖ్య అతిథులైనటువంటి ముందుగా నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా 30 సంవత్సరాల ఇద్దరం కలిసి చదువుకున్నాం కుమ్మడం గ్రామంలో. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా నా సోదరి సంబంధాలు మనందరికీ సుపరిచితురాలు మిరియాలు కూడా షీటంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తమిళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా నా మిత్రుడు, మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కవి, రచయిత, వైద్యులు, సకల కళా కోవిదులు డాక్టర్ అక్బర్ ఖాన్ గారు, హైదరాబాద్ నగర జనయేత్రి ఫౌండేషన్ బాధ్యులు. వారు ఈ మధ్య నాకు చిన్న గుడ్డే చెప్పారు. నేను హైదరాబాద్లో మన జనయేత్రి ఫౌండేషన్ కోసం ఒక ఆఫీస్ కూడా నేను కార్యాలయాన్ని ప్రారంభించడం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన చేస్తాను. అదేవిధంగా నా ఇంకొక మిత్రుడు, నా శ్రేయోభిలాషి, ఆంధ్రప్రదేశ్ వాస్తవుడు, దాదాపుగా 10 సంవత్సరాల పరిచయం, ఇనుపర్తి శ్రీనివాసరావు గారు చెప్పి ISR న్యూస్ టీవీ ఛానల్ నిర్వాహకులు. వారికి కూడా ప్రత్యేకంగా మా మిత్రుడు మహబూబ్ నగర్ వాస్తవ్యులు ఆరిఫుద్దీన్ గారు, వారు ఆల్ ఇండియా NGOs సంబంధించిన బాధ్యులు. అదేవిధంగా ప్రగతి ఫౌండేషన్ వారే ఫౌండర్ అండ్ చైర్మన్. ఇక ఇంకొక ముఖ్య అతిథులు మన మధ్య ఉన్నారు. ఈరోజు ఈ స్కూల్లోనే వారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అహ్మద్ సార్ గారు హ్యాండ్లిస్ స్కూల్ నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని ఈరోజే పెట్టాలనేది నేను అనుకుంటున్నాను, ఆలోచించాను. అందరూ ఫాదర్స్ డే ఇక్కడ నా తండ్రి వయసు గల వారు ముఖ్యంగా కనబడుతున్నారు. వాళ్ళకు నా శిరస్సు వచ్చి పాదాలు నమస్కారాలు చేస్తున్నాను. పాదాలు నమస్కారం ఎప్పుడు చేస్తున్నారంటే కనిపిస్తున్నారు మా ఫాదర్. హ్యాపీ ఫాదర్స్ డే రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ఒక గుర్తింపు ఉంది. ఆయన ఏం చేసినా అది గుర్తింపు ఉండేలాగా చేస్తున్నా ఆలోచిస్తుంది. రేపు చూస్తే బిజీగా ఉంటుంది. మరి బక్రీద్ పండుగ అయిపోయిన తర్వాత పెట్టచ్చుగా, మరి ఎందుకు పెట్టలేదు? ఫాదర్స్ డే అంటే ఎన్ని రోజులు ఆలోచించి, ఎన్ని నెలలు ఆలోచించి టుడే ఈ రోజు పెట్టిన కారణం ఏంటి అంటే, అతను చేసే పనిలో ఏదైతే ఒక పని చేస్తుందో గుర్తింపు వచ్చేలా చాలా ముఖ్యమైన కార్యక్రమానికి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ మునీర్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి నాతో పాటుగా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మా సిస్టర్ ఏఎస్ఐ గారికి, సిటీఎంలో ఎంతో మెరుగైనటువంటి పనులు చేసినటువంటి మా సిస్టర్ గారికి,
తర్వాత స్టేజ్ మీద అందరికీ పేరు పేరున మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు పాదాది నమస్కారాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభని అలంకరించినటువంటి సభ్యుల కంటే మేడం గారు అన్నారు మీరే ముఖ్యమని. ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రతి మీటింగ్లో నా స్టేజ్ అని చెప్పిన దానికన్నా అది తెలిసిపోయింది కదా అందరికీ. కానీ నా స్నేహితుడు నాకు చిన్నప్పుడే దొంగ చదువు చదువుకుంటూ ఉండేవాడు. నాకు నిజంగా స్టడీలో కూడా ముని డాక్టర్ మదార్ అని ఇద్దరు క్లాస్ నా ఎదురుకుండా ఉన్నారు నరసింహ ఆయన. నేను ఎక్కువ ఏం చేసేవాడినంటే స్కూల్లో మట్టి పోపించేది, రోడ్డు పోపించేది, స్కూళ్ళల్లో మంచిగా ఇంకా శుభ్రంగా ఉండేదని చెప్పేసి సార్లకి వ్యతిరేకంగా చేసేది, హెడ్ మాస్టర్కి వ్యతిరేకంగా చేసి ఒక లీడర్షిప్లో చేసేవాడు. స్కౌట్ బాయ్. స్కౌట్ అంటే ఏంటి నేను అప్పుడు నాకు ఏం తెలియదు, స్కౌట్ అంటే ఏం తెలియదు అప్పుడు. వెల్కమ్ టు ఆల్ డెలిగేట్స్ of Janayatri Foundation. Heartily congratulations and Father's Day Shubhakankshalu andariki. I would like to say my congratulations to founder and chairperson Janayatri Foundation, Dr. Munir Ahmed Sharif sir, and he received 2 honorable doctorate awards and so many awards. He dedicated his entire life for the public service. Service to humanity is service to God, that is slogan. And once again, Janam Tone Janayatri, Janam Kosam Janayatri, Janayatri for the peoples, Janayatri with the people, for the peoples and with the peoples. With this slogan, I would like to thank once again is going to give a big opportunity to me to contribute నా సేవలు ఎల్లప్పటికీ జనయత్రి ఫౌండేషన్ తోటి ఉంటాయి. మరియు I already arranged one own and separate office Telangana state in Hyderabad for Janayatri Foundation from myself. ఒక ఆఫీస్ కూడా నేను ఒక సొంత ఆఫీస్ నా తరపు నుంచి జనయత్రి ఫౌండేషన్ కు నేను అంకితం చేస్తున్నాను. అది కూడా one more things, Janayatri Foundation is always every day giving services to the poor peoples in both states non-stop. If you go to YouTube, no other organization what the Janayatri Foundation giving the service to the peoples is unforgettable. Really a great opportunity he given me to service of the society. Dr. Munir sir already appointed in the National Selection Committee, National Awards Committee. That's a great honor for him. Once again, sir, in future, that's a great honor for him. Once again, sir, in future, what is his ambition? Is burning desire. He has burning desire. Like to say, the conversion from the depth of the heart, from the bottom of the heart to him. What he is doing for the service since last 3 decades. It's not a joke, sir. His entire life he dedicates the public service. His entire life, 30 years is a very big period, 3 decades already. So he is appointing, is going to appoint me in Telangana, the working president. That is, I have to do so many things. Once he given me the big opportunity to giving, and also the Andhra working president is going to give Enupati Srinivas Rao sir also. We have చాలా బాధ్యతలు పెరుగుతాయి మాది. సార్ ఒక పెద్ద బాధ్యతలు మాకు అప్పచెప్పాడు. ఈ బాధ్యతలను మేము నెరవేరుస్తామని మనసావాచ కర్మ నేను సార్కి నేను మనస్ఫూర్తిగా నేను వినవించుకుంటున్నాను. వన్స్ అగైన్ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మునీర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.